ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారంటాడు చంద్రబాబు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు చంద్రబాబు. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, మీ బిడ్డ ఇవాళ ఇప్పుడు మీ సమక్షంలో ఇవన్నీ చెప్పాడు. ఇందులో చెప్పినేటివి చంద్రబాబు నాయుడు హయాంలో కనీసం చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా గుర్తుకొచ్చే ఒక స్కీమ్ కానీ ఆయన చేసిన ఒక మంచి కానీ ఒక్కటంటే ఒకటి ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరి 14 ఏళ్ళు ఏ పేదవాడికి ఏ మంచి చేయని ఈ చంద్రబాబు, మరి 14 సంవత్సరాలు ఏ పేదవాడికి ఏ మంచి చేయని ఈ చంద్రబాబు, ఆయన చేసిన మోసాలు, ఆయన చేసే అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అనంటే ఒక్కసారి 2014లోకి వెళ్దామా? ఇది గుర్తుందా మీ అందరికీ? 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. అప్పట్లో ఇదే ఈనాడు, అప్పట్లో ఇదే ఆంధ్రజ్యోతి, అప్పట్లో ఇదే TV5లో అడ్వర్టైజ్మెంట్లో ఊదరగొట్టారు. కింద చంద్రబాబు సంతకం మీ ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్లో పంపించాడు. ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలను నేను ఒక్కసారి చదువుతా, మీకే విడిచిపెడతాను. మీరే చెప్పండి ఇవన్నీ జరిగాయా లేదా అన్నది మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. ఇందులో చెప్పినది మొదటి, రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ముఖ్యమైన హామీ అనంటూ. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేస్తారన్నది చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 2 చేతులు పైకెత్తాలి. ఇలా ముఖ్యమైన హామీ అన్నట్టు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నాడు. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా ముఖ్యమైన హామీ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా, ఒక్క ఇంటికైనా కూడా, ఒక్క రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ఏ ఇంటికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఈరోజు అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది ఇక్కడ ఉన్నారు, కనీసం ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెట్టు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నర్సాపురంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు ఇదే సంతకం పెట్టి ఇంటింటికి పాంఫ్లెట్ పంపించి 2014లో ఆయన ఈ పాంఫ్లెట్ పంపించి 2014 నుంచి 2019 దాకా ఆయన పరిపాలన చేసి ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి 2 చేతులు పైకి లేపాలబ్బా గట్టిగా. ఇలా మరి నేను అడుగుతా ఉన్నాను, ఇలాంటి వ్యక్తులను నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ ఇదే కూటమి, మళ్ళీ ఈరోజు మోసాలు చేసేందుకు మళ్ళీ కొత్త మేనిఫెస్టోను బయలుదేరారు.
సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి పెంచుకారంటా ఉన్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలతో ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నా. మీ అందరితో నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు. నేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ నేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒకటే అడుగుతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా. నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నా. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో కూర్చోండి, మీ పిల్లలతో సైతం మాట్లాడండి, అందరితో మాట్లాడండి. మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? మన గుర్తు ఎవరికైనా తెలియని వాళ్ళు అక్కడో ఇక్కడో ఉంటే మన గుర్తు ఫ్యాన్ గుర్తు. అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, మన గుర్తు ఫ్యాన్ అన్నా.